ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు గారు కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొడాలి నానికి ఉన్నటువంటి భద్రతను తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు గారు కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొడాలి నానికి ఉన్నటువంటి భద్రతను తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఎంకి పెళ్ళి సుబిసావు అంటే ఇదే. అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అనే దానికంటే కూడా ప్రోటోకాల్ ప్రకారం అధికారంలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన భద్రతలు ఇవ్వాలి, అధికారంలో లేని వాళ్ళకి ఏ విధమైన భద్రత ఇవ్వాలి, అలాగే ఇప్పటి వరకు భద్రతలో ఉన్న వాళ్ళకి భద్రత ఎలా పరిమితం చెయ్యాలి అనే దాని మీద అది ఒక చట్టం ప్రకారం ఉంటుంది. అయితే అది ఎవరు పర్యవేక్షిస్తారు అంటే పోలీస్ డిపార్ట్మెంటు, అంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పని ఏంటి అంటే ఇప్పుడు ఒక అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన దగ్గర ఎంతమందిని పెట్టాలి అంటే ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అంటే ఏమైనా కక్షలు కార్పణ్యాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితికి తగ్గట్లుగా రక్షణనివ్వటం ప్రభుత్వం బాధ్యత. అయితే ఇప్పుడు కొడాలి నాని ఇప్పటివరకు అధికారంలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతనికి రక్షణ ఉంది. అంటే పోలీస్ పహారా కావచ్చు, లేకపోతే ఆయనకి గన్మ్యాన్ కావచ్చు, ఇవన్నీ సౌకర్యాలన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఓడిపోయాడు. ఆయన ఓడిపోవటమే కాకుండా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా ఓడిపోయింది. కాబట్టి అదే ఆయన పార్టీ ఉండి ఆయన ఓడిపోయాడు అనుకోండి, దానికి ఆదేశాలు కావాలి, వీళ్ళకి ఉంచండి అని. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఉంచమని చెప్పక్కర్లేదు, తీసేయమని చెప్పక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. వ్యవస్థల్లో అలాంటి అమరికలు ఉంటాయి. ఆ అమరిక ప్రకారం ఆయనకిప్పుడు భద్రత తీసేశారు. అంటే గతంలో అసలు ప్రతిపక్షాల మీద, అలాగే చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల మీద కొడాలి నాని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే కొంతమంది దాన్ని అంటే గతంలో ఆయన చేసినటువంటి కమెంట్స్ని జీర్ణించుకోలేక ఆయన ఇంటి మీద కొన్ని కోడిగుడ్లతో దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని గారి భద్రత తొలగిస్తే ఆయన పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన ఏం చేసుకోవాలి అంటే చేసిన పాపం చెప్తే పోద్ది అంటారు, కానీ కొడాలి నాని పాపం చెప్తే కూడా పోదు, ఇంకేదన్నా చేస్తే పోద్ది. ఆ ఇంకేదో ఏం చేయాలి అంటే ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏమనంటే నా భద్రత గురించి నాకు కొంచెం భయం ఉంది, లేదు నాకు ప్రాణహాని ఉంది, నాకు భద్రతని ఇంతకుముందు ఎలా అయితే నేను అధికారంలో ఉన్నప్పుడు నాకు భద్రతను ఇచ్చారో మీరు నాకు అలా భద్రతని ఇవ్వండి అని చెప్పి అతను అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషను ఎట్లాంటిదంటే ఇప్పుడు గన్ లైసెన్స్ లాంటిది. ఇప్పుడు నేను అడుగుతా గన్ లైసెన్స్, ఈ గన్ లైసెన్స్ నేను తీసుకుని నేనేమన్నా దాన్ని మిస్యూజ్ చేస్తానా, నిజంగా నాకు గన్ లైసెన్స్ తోటి అవసరం ఉందా లేదా అనేది కొంత వాళ్ళు చూస్తారు, మన ఇంటర్వ్యూ చేస్తారు, చేసి మనకి గన్ లైసెన్స్ ఇస్తారు. అట్లాగే ఇప్పుడు ఈయన కూడా ఒక భద్రత నాకు కావాలి అన్నప్పుడు భద్రతనిచ్చే విషయంలో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇక్కడ చిక్కు ఏంటి అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ భద్రతకు సంబంధించిన పెట్టుకున్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీతభత్యాలు ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి, కనీసం ఆయన ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఆయన ఏ భద్రతను అడిగినా సరే ఆ భద్రతకి ఆయన డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది మాజీ ఎమ్మెల్యేలకు కూడా గన్మ్యాన్ ఇస్తాము అని చెప్తారు, కానీ ఆ గన్మ్యాన్కి భోజనం పెట్టడం దగ్గర నుంచి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అవును, అందుకని చాలామంది గన్మ్యాన్లు పెట్టుకోరు. కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా గన్మ్యాన్లు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళు కొంచెం ఒక ఏవో చట్ట వ్యతిరేక పనులు చేయడం కానీ,
చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళతోటి శత్రుత్వం ఉండటం కానీ ఉంటుంది. అలాంటప్పుడు మాకు రక్షణ లేదు, మాకు పలానా సందర్భాన్ని బట్టి మాకు ప్రాణహాని ఉంది అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇస్తారు. ఇప్పుడు కొడాలి నాని అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఏమని పెట్టుకుంటాడు? మీరు చెప్పండి, ఏమని పెట్టుకుంటాడు? భద్రత పెంచమనో లేకపోతే భద్రత కల్పించమనో. ఇంత సింపుల్గా అడిగితే ఇవ్వరండి. ఎందుకు నీకు భద్రత? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన నీకు భద్రతకు వచ్చిన ముప్పేంటి అని అడుగుతుంది. మనం అప్లికేషన్లో రాసుకోవాలి, పలానా విషయాల పట్ల వల్ల నాకు ప్రాణహాని ఉంది అని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను, దయచేసి నాకు రక్షణ కల్పించండి, ఆ ఖర్చులు నేను భరించుకోగలను అని చెప్పి. ఇప్పుడు నేను వెళ్ళి అడుగుతానండి, ఫ్రీగా ఇచ్చేస్తారా? ఇట్లా మంచుకో పోలీసుని ఇచ్చుకుంటా వెళ్తే ప్రభుత్వం ఏమైపోవాలి? ఇప్పుడు ఈయన రాసుకోవాలి ఏమనంటే, నేను ఒకప్పుడు క్యాసినోవో నిర్వహించాను, అలాగే ఆ సందర్భంగా చాలామందికి డబ్బులు ఎగ్గొట్టాను, వాళ్ళందరూ ఇప్పుడు నా ఇంటి మీదకి వస్తారు డబ్బుల కోసం అనేది ఒకటి. రెండోది, నేను చంద్రబాబు నాయుడు గారిని చాలా దుర్భాషలాడాను, లోకేష్ను కూడా చాలా అవహేళన చేశాను. అందుకని చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ లోకేష్ గారి అభిమానులు కానీ ఎవరైనా నా ఇంటి మీదకి వచ్చే అవకాశం ఉంది, ఈ అవకాశం ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించండి, ఆ రక్షణ కోసం నాకు రక్షక భటులు ఇవ్వండి అని చెప్పి ఈయన అప్లికేషన్ పెట్టుకోవాలి. లేదు అంటే నేను పలానా బాలకృష్ణని తిట్టానను, లేకపోతే ఇక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్లని నేను తిట్టానను, దుర్భాషలాడానను, ఇంకోటో చెప్పి సహేతుకమైన కారణం చూపించాలి. ఈయన భద్రతకు వచ్చిన ముప్పేంటో ప్రభుత్వానికి అర్థం కావాలి. అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఆయన చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆయనకి రక్షక భటుల్ని తీసేశారు, ఆయనకి రక్షణ ఇచ్చే వాళ్ళని తీసేశారు, సెక్యూరిటీని తీసేశారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, ప్రభుత్వం మరి నా గురించి పట్టించుకుంటుందో పట్టించుకోదో, రక్షణ ఇవ్వదో అని గనక ఒక భయం ఉంటే గనక ఆయన వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో దాక్కోవాలి. ఓకే, తాడేపల్లి ప్యాలెస్ లోపలికైతే ఎవరో రారు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో దాక్కోవాలి ఒకటి. రెండోది, లేదు అంటే గనక జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఆశ్రయం పొందొచ్చు. అది ఇది కాదు అనుకుంటే, ఇప్పుడు వల్లభనేని వంశీకి గ్రీన్ కార్డ్ వచ్చేసిందంట అమెరికాలో, మరి ఈయనకు కూడా అట్లా ఏమన్నా గ్రీన్ కార్డు ఇస్తారేమో, గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుని వెళ్ళాలి. ఇవన్నీ కాదు అంటే గనక నమో నారాయణ అని ఇంట్లోనే కూర్చొని ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకోవాలి, ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకోవాలి. అంటే ఈ మనం అనుకున్న ఇవన్నిట్లో ఏది చేసుకోగలిగితే అది చేసుకోవాలి. కానీ నేను అనుకునేది ఏంటి అంటే, ఆ మనస్తత్వాలను గమనించిన దాన్ని బట్టి వల్లభనేని వంశీ అయినా పారిపోగలడు కానీ కొడాలి నాని పారిపోడు. అంటే అంత పారిపోయే మనస్తత్వం కాదు, అవసరమైతే నిలబడతాడు. తను తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా. కొడాలి నాని ఈరోజు ఇంతవరకు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఏ రోజు కన్ఫెషన్ ఇవ్వలేదు, చూసారా? అంటే కన్ఫెషన్ ఇవ్వకపోవడం గొప్ప లక్షణం అని నేను అనట్లా, అదొక మొండితనం మూర్ఖత్వం కావచ్చు. అదే వల్లభనేని వంశీ ఏదో పొరపాటు దొర్లిందను, నేను అలా అనలేదను, ఆ రోజు నేను అసలు అక్కడ లేనను, ఏవో ఒక కుంటి సాకులు వల్లభనేని వంశీ అయినా చెప్తున్నాడు. దేశం దాటి వెళ్ళిపోవటానికి వంశీ సిద్ధపడ్డాడు, కానీ నాని అయితే వెళ్తాడని నేను అనుకోను. ఎందుకంటే చావైనా బతుకైనా నేను ఉండి తేల్చుకుంటాను. అది ఒక మూర్ఖత్వం, అదొక మొండితనం. ఈ మొండితనము మూర్ఖత్వం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకునే, భయం అంటే తెలీదు అని చెప్పుకునే వాళ్ళని సెలెక్ట్ చేసుకునే జగన్ రెడ్డి వీళ్ళందరి చోటు సర్కస్ చేయించాడు. రోజాతో చేయించిన, నానితో చేయించిన, ఇంకొకరితో చేయించిన, వెనక నుండి శ్రీరెడ్డితో చేయించిన, అమెరికా నుంచి పంచప్రభాకర్తో చేయించిన, ఎవరితో చేయించినా సరే అతను చేయించిన స్క్రిప్ట్ ఇదంతా. మరి ఈరోజు ఆమె అక్కడ గొంతు చించుకొని ఏడుస్తుంది, తలదగిన మేకలాగా. శ్రీరెడ్డి మద్రాసు నుంచి ఏమని, మీకోసం నేనెంత చేశా,
నన్ను అసలు ఈ పిల్లని పార్టీలో చేర్చుకుందామని కూడా అనుకోలే, ఇకనన్నా చేర్చుకుంటారా అని గొంతు కోసిన మేక అరిసినట్టు అరుస్తూ ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆమె అంటే అరుస్తుంది, నాని అనలేడు, అడగలేడు, తిట్టలేడు, బాధని గొంతులో దిగమింగుకుంటుంది తప్పితే నానికి ఏ మార్గము లేదు. ఇది ప్రభుత్వాలు మారినప్పుడు జరిగే ఒక మామూలు ప్రక్రియగానే నేను చూస్తా, నాకున్న అవగాహన ప్రకారం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.